ఏది కావాలంటే అది తాగొచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. వారికి ఏ విధమైనటువంటి షరతులు ఉండవు. అలాగుగా మనము దేవునిని తెలుసుకున్నటువంటి వారంగా, గొప్ప వారంగా మనం ఉండాలి. దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు అని ఆలోచన చేస్తాం. మన దేవుడు సర్వశక్తివంతుడు అని మాట్లాడుకుంటాం. మన దేవుని ఆలోచనలు ఉన్నతమైనటువంటివి అని అనుకుంటాం. ఆయన నివసించేటువంటి స్థలాలు ఉన్నతమైనటువంటివి అని అనుకుంటాం. ఆయన యొక్క మాటలు గొప్పవి అని మాట్లాడుతూ ఉంటాం. అయితే ఎవరు మాట్లాడతారు గొప్ప మాటలు, ఎవరు మాట్లాడతారు ఉన్నతమైనటువంటి మాటలు, ఎవరు చేస్తారు గొప్ప కార్యాలు అని ఆలోచన చేస్తే ఉన్నతమైనటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నతమైనటువంటి కార్యాలు చేస్తారు. గొప్పవారు మాత్రమే గొప్ప కార్యాలు చేయగలుగుతారు. హల్లెలూయా.